భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త భారత క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో క్యాచ్ పట్టే సమయంలో తీవ్రంగా గాయపడిన అయ్యర్ను ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. గత 2 రోజులుగా వైద్యులు అతన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టిన సమయంలో శ్రేయస్ అయ్యర్ అడ్డంగా నేలపై పడిపోయాడు. ఈ క్రమంలో అతని ఎడమ పక్కటెముకల ప్రాంతానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్న వెంటనే అతని పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అయ్యర్కు అంతర్గత రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్తస్రావం పూర్తిగా ఆగి ఎటువంటి ఇన్ఫెక్షన్ రిస్క్ లేదని నిర్ధారించుకునే వరకు 2 నుండి 7 రోజుల పాటు అతను వైద్యుల పర్యవేక్షణలో ఉండవచ్చని సమాచారం. ఈ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్కు నిర్వహించిన స్కాన్లలో స్ప్లీన్ భాగంలో చీలిక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది మరియు అతను వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ మరియు భారతదేశంలోని నిపుణులతో సంప్రదించి బీసీసీఐ మెడికల్ టీం అతని గాయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది అని ఆ ప్రకటనలో పేర్కొంది. అయ్యర్తో పాటు ఇండియన్ టీం డాక్టర్ సిడ్నీలోనే ఉంటారని బీసీసీఐ వెల్లడించింది. వెన్ను సమస్య కారణంగా టెస్ట్ క్రికెట్ నుండి విరామం తీసుకున్న అయ్యర్ వన్డే ఫార్మాట్లో మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు. అయితే ఈ తీవ్రమైన గాయం కారణంగా నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వన్డే సిరీస్కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి అతనికి కనీసం 3 వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా అయ్యర్ తీవ్రమైన గాయం వార్త విన్న వెంటనే అభిమానులు షాక్లోకి వెళ్లిపోయారు. అతడు త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం.